సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డ్రగ్స్ పై నిఘా పెట్టారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉంటుంది అన్న నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు విధించారు. సిపి శ్రీనివాస్ రెడ్డితో ప్రస్తుతం మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. డ్రగ్స్ కి సంబంధించి అలాగే నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అందిస్తారు. లైవ్ లో సునీల్. నూతన సంవత్సర వేడుకలకు తెలంగాణ నూతన ప్రభుత్వము, తెలంగాణ హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనరు, పోలీస్ శాఖ సిద్ధమని చెప్పవచ్చు. ఎలాంటి ఆంక్షలు విధించారు మనతో మాట్లాడడానికి నూతన పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుస్తున్నారు. సార్, నూతన సంవత్సర వేడుకలకు సిటీ పోలీస్ కమిషనర్ ఎలాంటి ఆంక్షలు విధించారు? ఎంతమంది పోలీసులు ఇంత విధుల్లో ఉండబోతున్నారు? ఈ నిర్ణీత వేళలు పబ్స్, రెస్టారెంట్స్ నడిచే వేళలు కొన్ని నిర్ణయించాం మనం 1 గంట వరకు అని. అట్లాగే అందులో ఎవరిని అనుమతించాలి, ఎవరిని అనుమతించకూడదన్న విషయంలో నిబంధనలు ఉన్నాయి. పార్కింగ్, తర్వాత కెమెరా, సీసీటీవీ కెమెరాస్ కవరేజ్, ఇవి కూడా నిబంధనల్లో భాగమే. తర్వాత మైనర్స్కి సర్వ్ చేయకపోవడము, మ్యూజిక్ సిస్టమ్స్ పర్మిషన్ ఉంటేనే పెట్టాలి, అవి కూడా శబ్ద కాలుష్యం లేకుండా పక్క వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఏ లిమిట్లో ఉండాలనేది ఇవన్నీ కూడా నిబంధనలు. నిర్ణీత వేళలకు వస్తే మీకు తెలుసు 1 గంట వరకు క్లోజ్ అయిపోవాలి అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్. సో 12:30కే వాళ్ళు కస్టమర్స్ని అలర్ట్ చేసి 1 గంటకు ఖచ్చితంగా అది క్లోజ్ అయ్యేటట్లుగా చూడాలి. ఇక ఎవరికి సర్వ్ చేయాలి లిక్కరు, ఎవరికి సర్వ్ చేయకూడదు లిక్కర్ సర్వ్ చేసే చోట మైనర్స్కి ఎట్టి పరిస్థితుల్లో లిక్కర్ సర్వ్ చేయకూడదు. సో మైనర్స్ లాగా వాళ్ళు కనపడతారు, చూడంగానే మొహాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది, వాళ్ళని సర్వ్ చేయొద్దు. ఒకవేళ వాళ్ళు అబ్జెక్షన్ పెడితే వాళ్ళ డేట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ బర్త్ చూసి దాని ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. దే కెన్ డిమాండ్ దట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆల్సో. నెంబర్ 2, ఈ పార్కింగ్ ఇక్కడ బాగా పెద్ద సంఖ్యలో అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా బాగా కిటకిటలాడతాయి కాబట్టి న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే కస్టమర్స్తో పార్కింగ్ రోడ్ల మీద ఆపి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు పార్కింగ్ తగిన స్థలాలు, తర్వాత వాటి రెగ్యులేట్ చేయడానికి వాళ్ళ మనుషులు కూడా పెట్టుకోవాలి. సెక్యూరిటీ గార్డ్స్ కూడా అవసరమైతే ఎక్కువ పెట్టుకోవాలి. కెమెరాస్ నవన్నీ కూడా చేసుకోవాలి. 45 డెసిబెల్స్కి మించి ఏ మ్యూజిక్ సిస్టమ్, ఏ డీజే సిస్టమ్ కానీ పెట్టకూడదు. అది కూడా పర్మిషన్ ఉన్న చోట. అందరికీ ఆ మ్యూజిక్ సిస్టమ్, ఆడియో సిస్టమ్ పర్మిషన్ ఉండకపోవచ్చు. కొంతమందికి ఓన్లీ లిక్కర్ పర్మిషన్ ఉండవచ్చు, కొంతమందికి ఓన్లీ రెస్టారెంట్, దాన్ని బట్టి చేసుకోవాలి. ఇక రోడ్డు భద్రతకు వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్, అవి మేము కఠినంగా వాటి పట్ల ఉంటుంది. ఆ వెహికల్ సీజ్ చేయడంతో పాటుగా వాటిని శిక్షలు పడే విధంగా కోర్టులో పెడతాం. డ్రగ్స్ అనేది అసలు దాని మాటే ఊసే ఎత్తకూడదు, ఎవరు ఆలోచించకూడదు. అయినా కూడా మేము చేస్తామంటే ఖచ్చితంగా మేము అన్ని జాగరూకతలతో అటువంటి వాళ్ళని పట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. సార్, హైదరాబాద్లో ఎన్ని ఈవెంట్స్కి మీరు పర్మిషన్ ఇచ్చారు? ఎక్కడెక్కడ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు? పబ్స్కు ముఖ్యంగా లోకల్ వాళ్ళ పబ్లిక్తో ఇబ్బంది లేకుండా వారికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి మీరు ఆదేశించారు? ఒక దాదాపు 50-60 అప్లికేషన్స్ వచ్చాయి. మేము ఇప్పటివరకు 30 వాటికి ఇచ్చాం, క్లోజ్ చేసాం. ఇక మిగతావి కూడా ఇప్పుడు చూసి పరిశీలించిస్తాము. ఇక్కడ ప్రతి చోట కూడా అన్ని కండిషన్స్ ఎన్ష్యూర్ చేస్తూ బందోబస్తు కూడా ఉండేట్లుగా చూస్తాము. తర్వాత వీటికి లిక్కర్ పర్మిషన్ ఉందా లేదా చూసిన తర్వాత మనం పర్మిషన్ ఇస్తాం. ఎస్పెషల్లీ ఈవెంట్స్ ఇవన్నీ న్యూ ఇయర్ సందర్భంగా ఎట్లాగో ప్రజలకు వసతి కోసం ఇవి ఇవ్వబడుతుంది, కానీ వాటి పూర్తి నిబంధనలతో ఎటువంటి దారి తప్పకుండా చూసే బాధ్యత మా మీద ఉంది. డ్రగ్స్ నిర్మూలించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మీరు కూడా చాలా సీరియస్గా మొదటి నుంచి కూడా సీరియస్గా వహిస్తారు. చాలా కేసెస్ కూడా ఇప్పటికే నమోదు చేశారు. ఈవెంట్ కండక్ట్ చేసేటువంటి సమయంలో ఈ డ్రగ్స్ నిర్మూలనకు కొత్త డిటెక్టివ్ మెషిన్స్ కూడా తీసుకొచ్చారు. ఎట్లా దీన్ని వర్కౌట్ చేయబోతున్నారు? ఈ మెషిన్స్ కొత్తగా వచ్చాయి. ఇవి ఖచ్చితంగా ఇవి ఒక మంచి స్టెప్. దీంట్లో ఎట్లయితే మనకు అప్పుడు గత కొన్ని సంవత్సరాల క్రితం ఆల్కహాలిజం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కోసం మనకు బ్రెత్ అనలైజర్స్ వచ్చాయి, అది కూడా అదేవిధంగా వీటిలో కూడా ఆ టెక్నాలజీ వచ్చింది. వాటిని ఇప్పుడు యూజ్ చేస్తున్నాం డిటరెన్స్ కోసం. రాబో రోజుల్లో దీన్ని యొక్క ఎఫెక్టివ్నెస్ని బట్టి వాటిని కోర్టులో కూడా ప్రవేశపెట్టే విధంగా అడ్మిసిబిలిటీకి వాటికి మేము ప్రయత్నిస్తాం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు కావచ్చు, రోడ్ యాక్సిడెంట్లు, భద్రతకు సంబంధించి ఎలాంటి సీరియల్ తీసుకోబోతున్నారు 31st నైట్? అన్నీ అంటే కంప్లీట్ బందోబస్త్ ఈజ్ ఇన్ ప్లేస్. సో అటు ట్రాఫిక్ బందోబస్త్, స్టాటిక్ బందోబస్త్, మొబైల్ వెహికల్ చెకింగ్ బందోబస్త్, తర్వాత ఇంటెలిజెన్స్, మా నిఘా వ్యవస్థలు మఫ్టీలో ఉంటారు వాళ్ళు. మిగతా వాళ్ళంతా యూనిఫామ్లో ఉన్న మఫ్టీలో ఉంటారు. అవి కాకుండా మా పెట్రోల్స్ ఉన్నాయి, పెట్రోలింగ్ వెహికల్స్,
ఇవన్నీ కూడా యాక్టివ్గా తిరుగుతూ మొత్తం అన్ని ఏరియాస్ కవర్ చేసి, ముఖ్యంగా సెన్సిటివ్ ఏరియాస్ కవర్ చేసి మేము ఈ ఎటువంటి అంటువార్డ్ ఇన్సిడెంట్ జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా. సార్, ఈ డ్రగ్స్ డిటెక్టివ్ మిషన్స్ 31st నైట్ నుంచి వాడతారా? ఎక్కడెక్కడ వాడతారు? ప్లేసెస్, స్పెసిఫిక్ ప్లేసెస్ ఏమన్నా చూసారా? అవి మొబైల్ అవి కానీ ఈవెన్ వెహికల్ చెకింగ్ కానీ ముందే చెప్పాము. అన్ని చోట్ల ఉండేటట్లుగా చూస్తాము, ఎక్కడ అవసరమైతే అక్కడ పరిగెత్తట్లుగా చూస్తాము, మొబైల్లో పెట్టి చేస్తాం. బట్ వాట్ ఎవర్ ఈస్ దేర్ విల్ యూజ్ ఆప్టిమం యూజ్ చేస్తాం వాటిని. నూతనంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బాధ్యత తీసుకున్నారు నూతన ప్రభుత్వంలో. గోల్ ఏమి ఉండబోతుంది సార్? నూతన సంవత్సరంగా ఒక గోల్ అనేది ఉంటుంది, హైదరాబాద్ ఈ విధంగా చేయాలని. మీ గోల్ ఏంటి? అంటే ప్రజలు మంచి పోలీసింగ్ ఉంది అని చెప్పుకునే విధంగా ఉంటే చాలండి. అంటే బేసిక్ పోలీసింగ్, వాళ్ళు స్టేషన్లకు వచ్చినప్పుడు వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వాళ్ళని వినతి వాళ్ళు విని వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని తదుపరి చర్యలు తీసుకునే విధంగా, అట్లాగే ట్రాఫిక్ రెగ్యులేషన్కి మా వంతు కృషి మేము చేసి కాస్త ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చారని వాళ్ళు అనుకునే విధంగా, డెఫినెట్గా శాంతి భద్రతల విషయంలోకి వస్తే ఈ నగరం బెస్ట్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద కంట్రీ అండ్ ఇన్ ద వరల్డ్ ఆల్సో అనుకునే విధంగా, డ్రగ్స్ వరకు వస్తే ఈ డ్రగ్స్కి ఇక్కడ స్థానం లేదు అని ప్రజలందరూ అవును ఇక్కడ స్థానం లేకుండా చేశారు ప్రభుత్వం వారి ఆదేశాలతో పోలీసులని అనుకునే విధంగా మేము ఆ రకంగా ప్రజాభిప్రాయం వచ్చేటట్లుగా మేము కృషి చేస్తాం. అవుట్స్కట్స్ లో ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు కదా, ఫామ్ హౌస్లు కావచ్చు, కొన్ని రిసార్ట్స్లు కావచ్చు, అలాంటి వైపై ఏమైనా నిఘా ఏర్పాటు చేశారా? అవి మా పరిధిలోకి ఉన్నాయి, మేము చేస్తాం. మిగతావి వేరే కమిషనర్స్ వాళ్ళంతా మేము కోఆర్డినేటెడ్గా అది ఆల్రెడీ ఒక కోఆర్డినేషన్తో మేము ముందుకు పోతున్నాం. ఇన్ఫర్మేషన్ వాళ్ళు మాకు ఇవ్వచ్చు, మేము వాళ్ళకి ఇవ్వచ్చు. ఇట్స్ చైన్ ఆఫ్ ఇన్సిడెంట్ ఉంటుంది. అది ఎవరున్నా మా పరిధిలోకి, ఇప్పుడు ఎవరైనా అక్కడ నుంచి తప్పించుకొని మా పరిధిలోకి వచ్చేవాళ్ళు, ఇక్కడ నుంచి మేము చేస్తాం, అవన్నీ కూడా కోఆర్డినేటెడ్గా కొంత. సార్, ప్రజలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ప్రజలకు ఏం చెప్తారు సార్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా? ఐ విష్ దెమ్ హ్యాపీ న్యూ ఇయర్ 2024. లెట్ us వెల్కమ్, అంటే స్వాగతిద్దాం 2024ని, కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది చూసిన మొత్తం మీద నూతన సంవత్సర వేడుకలకు ప్రజలందరూ పోలీసులకు సహకరించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి, ప్రశాంతంగా వేడుకలను కండక్ట్ చేసుకోవాలి. ఇక డ్రగ్స్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే డ్రగ్స్ డిటెక్షన్ మిషన్స్ కూడా అందుబాటులో తీసుకొచ్చాం కాబట్టి 31st నైట్ నుంచే ఈ మిషన్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలంటూ కూడా హైదరాబాద్ సిటీ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.